ఏపీలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత రంగానికి అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం తమను మరింత కుంగుదీస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదేరు భారమై చేనేత రంగం చివరి దశలో కొట్టుమిట్టలాడుతుందని వారు వాపోతున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో ఫోన్లో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. న్యాయం జరిగే వరకు తమదే తగ్గేది లేదని త్వరలోనే ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతున్నట్లు చేనేత కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకుంటున్నామంటున్న చేనేత కార్మిక నేతలతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. చేర్చాలని డిమాండ్ చేస్తూ చేనేత ఆత్మగౌరవ దీక్ష ఈ రోజు 8వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట గత 7 రోజుల నుంచి అయితే చేనేత కార్మికులు ఇక్కడ చేనేత కార్మికుల ఆత్మ గౌరవ దీక్ష అయితే చేస్తున్నారు. అసలు ఈ 7 రోజుల పాటు అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించింది, వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది వారితోనే మాట్లాడదాం. సార్, మీ దీక్ష అయితే ఈ రోజు 8వ రోజుకు చేరింది. అసలు 8 రోజుల నుంచి మీరు ఈ చేనేత కార్మికుల ఆత్మ గౌరవ దీక్ష చేస్తున్నారు. అసలు ప్రభుత్వం మీ డిమాండ్లకు ఏమైనా స్పందించిందా? ఎవరైనా అధికారి కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు? అసలు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. మేము 8 రోజుల నుంచి చేనేత కార్మికులందరూ కూడా కాకినాడ కలెక్టరేట్ దగ్గర మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఈ ఒక చేనేత కార్మికుడు కూడా ఈ దీక్షలో పాల్గొని అస్వస్థతకు గురై చనిపోవడం జరిగింది. అయినా సరే ఎవరు కూడా అధైర్యపడకుండా మా డిమాండ్లు కనీసం ఈ విధంగా చూసి ఈ ప్రభుత్వం చలిస్తుందేమో అని చెప్పి ఈ 8 రోజుల నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరిస్తూ మీ యొక్క ఈ రిలే నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అయితే మొదటి 2-3 రోజులు ప్రభుత్వ అధికారులు రావడం, కొన్ని విషయాలు మా యొక్క డిమాండ్ల మీద మాతో చర్చించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఆశించిన రీతిలో ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. మేము ముందే చెప్పున్నాం, మీ దగ్గర నుంచి స్పందన ఉన్నా లేకపోయినా రిలే నిరాహార దీక్షలు 8 రోజులు అంటే సోమవారం నుంచి సోమవారం వరకు మేము ప్రభుత్వానికి సామరస్యంగా మేము గడువిచ్చున్నాం. 8 రోజుల సమయం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి సరిపోలేదంటే మీరు ఎన్ని రోజులు చేయాలి? 80 రోజులు చేయాలా? 800 రోజులు చేస్తే మీరు స్పందిస్తారా? ఇది సరైన విధానం కాదు. ఏదైనా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ కలిగినప్పుడు, వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు ఇలా నిరసన తెలియజేయడం ప్రభుత్వం తెలుస్తుందేమో, గుర్తిస్తుందేమో అని చెప్పి ఆశపడడం సాధారణం. అలాంటిది 8 రోజులుగా మీరు స్పందించలేదు. మేము ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు ఈ ప్రభుత్వానికి గడువిస్తా ఉన్నాం. రేపటి నుంచి ఎవరైతే ఈ దీక్షలో కూర్చోగలుగుతారో ఆమరణ నిరాహార దీక్ష మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు కూర్చుంటాం. ఎక్కడ కూర్చుంటాం, ఎలా చేస్తామనేది మీడియా మిత్రులకు మేము కూర్చున్న తర్వాత తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తామని చెప్తున్నారు. అంతకంటే ముందు మీతో చర్చలకు వచ్చిన ప్రభుత్వ అధికారులు ఎవరు? వారి ముందు మీరు ఏం డిమాండ్లు పెట్టారు? వారు దేనికి ఒప్పుకున్నారు? మాతో ఇక్కడున్న స్థానిక మా ఉమ్మడి జిల్లా ఏడీ గారు వారి యొక్క ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడించడం, మీ డిమాండ్లు ఏంటి, ఏం చేస్తే మీరు సంతృప్తి చెందుతారని అన్నప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. 203 కోట్ల రూపాయలు సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను ఒకేసారి విడుదల చేయాలి ఖచ్చితంగా. ఈ డిమాండ్ను తీర్చినదే మేము నిరాహార దీక్ష విరమించేది లేదు. మరొకసారి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు నష్టమైనా కష్టమైనా మా డబ్బులు మాకు 203 కోట్ల రూపాయలు ఇచ్చే వరకు మేము నిరాహార దీక్ష విరమించము. రెండోది, సహకార సంఘాలకి తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. న్యాయపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఏవి కూడా న్యాయపరమైన ఇబ్బందులు లేవు. అలాగే ఏదైతే వృత్తి బతకడానికి మాకు పని కల్పించమని అడుగుతా ఉన్నామో రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 3 డిమాండ్లు పరిష్కరించాలి. ఏదైతే ఈరోజు ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్గా ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చేనేతను చిన్నచూపు చేస్తూ ఈ చేనేత రంగాన్ని చంపేస్తా ఉన్నదో రేఖారాణి IAS ఆవిడ్ని బదిలీ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా మేము నిరాహార దీక్ష విరమించేది లేదు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలా లేదనేది మీ ఇష్టం. 25,000 నేతన్న భరోసా మేము అడగలేదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. GST రీఎంబర్స్మెంట్ మేము అడగలేదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఈ 2 డిమాండ్లు నెరవేర్చుకోవాలా వద్దనేది ప్రభుత్వం ఆలోచించుకోండి. మేము అడిగిన మిగతా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ దీక్ష విరమించేది లేదు. ఎన్నికల హామీ నేతన్న భరోసా అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అది ఇస్తారో లేదో ప్రభుత్వం ఇష్టం అని చెప్తున్నారు. అలాగే ఆప్కో మరియు హ్యాండ్లూమ్ కమిషనర్ అయితే ఒంటెద్దు పోకడలు తమ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, తమను ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఆమెపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ అయితే ఉంది. చేనేత సంఘాలకైతే ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు. అలాగే 200 కోట్ల
పెట్టుబడి అయితే పెట్టాము, అవి ప్రభుత్వం అయితే తమ వద్ద నుంచి ఇంకా కొనుగోలు చేయలేదు. ఆ పెట్టుబడిపై అప్పులు తీర్చలేక వడ్డీలకు తెస్తున్నాము, ఈ వడ్డీలు తీర్చలేక మరిన్ని వడ్డీలకు తెస్తున్నాము. ఈ సమయంలో తమ కుటుంబాలు అర్ధాగులతో అలమటిస్తున్నాయి. వెంటనే తమ సమస్యలను పూర్తిగా సమస్యలను అయితే తీర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ రోజు సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అయితే పరిష్కరించాలని వారు అర్థిస్తున్నారు. నగరం తీసుకొచ్చి వీడియో త్వరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.